నిలుపుమా నిలుపుమా నీ పరముల చంత నా మనసును దేవా. నిలకడలేని నా చిన్న మనసుకు స్థిరబుద్ధిని నీవు ప్రసాదించుమా. నిలకడలేని నా చిన్న మనసుకు స్థిరబుద్ధిని నీవు ప్రసాదించుమా. ఏమీ తెలియని అజ్ఞానిని నేను జ్ఞాన జ్యోతిని వెలిగించుమా ప్రభు నిలుపుమా. ఎల్లవేళలా సాధు పురుషుల సాంగత్యము నాకు ప్రసాదించుమా. ఎల్లవేళలా సాధు పురుషుల సాంగత్యము నాకు ప్రసాదించుమా. వారితో కలిసి వారితో నడచి నీ సన్నిధికి చేరుదు దేవా. నీ సన్నిధికి చేరుదు దేవా. నిలుపుమా నిలుపుమా. సర్వవేళలా సర్వకాలముల సర్వవేళలా సర్వకాలముల నీ నామ భజనము మరువకుండగా నా నాలుకపై నీ నామమంత్రము బీజాక్షరములు రాయము దేవా. బీజాక్షరములు రాయము దేవా. నిలుపుమా నిలుపుమా. సరిగ పని సాసరి పగరి నిలుపుమా నిలుపుమా. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. వందేహం గణనాయకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోః శ్రిత్వా ప్రణమామి. నమస్తే గిరిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సిక స్వరూపాయ స్వామినే పాపహారిణే స్వామినే పాపహారిణే. సర్వధర్మ స్థాపకత్వం సర్వధర్మ స్థాపకత్వం సర్వరూపధరం. ఆచార్యాణ మహాచార్య రామకృష్ణాయ తే నమః. ఆచార్యులు మహాచార్యుడు త్యాగధనుడు సద్గుణ సంపన్నుడు అయిన శ్రీ రామకృష్ణుల వారి బాల్యగాథను మనం ఈరోజు ఒకసారి మళ్ళీ స్మరణ చేసుకుందాం.
ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనకి తనివి తీరదు. ఈ సందర్భంగా ఇక్కడికి వేంచేసిన మాతాజీలందరికీ, అలాగే రామకృష్ణ కుటుంబ సభ్యులైన ఈ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ కథను మొదలు పెడుతున్నాను. నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా. చంద్రమణి క్షుదిరాముల ప్రియపుత్రుడవు నీవు, చంద్రమణి క్షుదిరాముల ప్రియపుత్రుడవు నీవు, కమార్పకూరులో జనించినవయ్యా, కమార్పకూరులో జనించినవయ్యా, శుభములనిచ్చేటి మోహము తీర్చేటి, శుభములనిచ్చేటి మోహము తీర్చేటి దివ్యమైన నీ కథను మరి మరినే పాడనా, దివ్యమైన నీ కథను మరి మరినే పాడనా, నీ కథ నీ కథ నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా. భారతావని తన జీవనాడిని కోల్పోయి పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ ప్రాపంచక విద్యకు పట్టం కడుతున్న రోజులై, ఎప్పుడైతే ధర్మగ్లాని ఏర్పడిందో ఆ ధర్మగ్లానిని తొలగించడానికి, మరల ధర్మస్థాపన చేయటానికి తాను అవతరిస్తాను అని శ్రీ భగవానుడు మనకు భగవద్గీత ద్వారా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం అని మనకు తెలియజెప్పారు. అలా ఇప్పుడు ఏర్పడిన ఈ ధర్మగ్లానిని తొలగించటానికి భగవానుని అవతార క్షేత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక హుగ్లీ జిల్లాలో ఒక పల్లెటూరు కామార్పుకూరు ఆ కేంద్రమైంది. అక్కడ ఆ గ్రామం వికసిత పద్మాలతో, స్వేచ్ఛగా ఈదుతున్న చేపలతో, జలచరాలతో నిండి ఉన్న చెరువులతోనూ, స్వేచ్ఛగా వీచే చల్లటి పిల్లగాలులకు తలలోపుతూ లయబద్ధంగా నాట్యం చేసే చక్కని పంట చేలతోనూ, పక్షుల కిలకిల రావాలతోనూ, ఫలాలతోనూ నిండిన చెట్లతో సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉన్న గ్రామం ఆ కామార్పకూరు. ఆ గ్రామంలో సత్శీలంతో బ్రాహ్మణ వృత్తిని చేపట్టి రఘువీరుని సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు క్షుదిరాము. ఆమెకు తగిన భార్య చంద్రమణిదేవి. ఆమె తన మాతృత్వపు ప్రేమతో ఆ గ్రామస్తులందరినీ తన వారిగా చేసుకుంది. అంతేకాదు, తాను భుజించేటప్పుడు ఇరుగు పొరుగు వారు భుజించారో లేదో అని గమనించి అప్పుడు ఆమె తినేది. అటువంటి పుణ్య కుటుంబంలో మన గురుదేవుడు రామకృష్ణుల వారు జన్మించారు. నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ, నీ కథనే పాడనా. శివుడే నీవయ్యా, విష్ణువు నీవయ్యా, శివుడే నీవయ్యా, విష్ణువు నీవయ్యా, చంద్రమణి నోముల పంటవు నీవయ్యా, చంద్రమణి నోముల పంటవు నీవయ్యా, నీ పద స్పర్శచే పులకించగా అవని, నీ పద స్పర్శచే పులకించగా అవని, నీ దర్శనము కని ప్రభు, నీ దర్శనము
కలుగని ధన్యమాయను తనే నీ దర్శనము కని ధన్యమాయను తనే నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ నీ కథనే పాడనా ప్రభు రామకృష్ణ నీ కథనే పాడనా కృష్ణ రామకృష్ణ కృష్ణ ఒకనాడు చంద్రమణిదేవి ఆమె ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో ఆ శివుడి దగ్గరకు వెళ్ళి ఆ భగవానుని ఈ విధంగా ప్రార్థిస్తుంది. పరాత్పర పరమేశ్వర పరాత్పర పరమేశ్వర పరాత్పర పరమేశ్వర పార్వతీపతే హర పశుపతే పరాత్పర పరమేశ్వర పార్వతీపతే హర పశుపతే పరాత్పర సురాసుర తరుణ్ పవనేరా సురాసుర తరుణ్ పవనేరా సురాసుర తరుణ్ పవనేల సుందర చరణారవింద ఆనంద సుందర చరణారవింద ఆనంద పరాత్పర పరమేశ్వర పార్వతీపతి హర పశుపతే పరాత్పర ఈ విధంగా చంద్రమణిదేవి ఆ శివుణ్ణి ఆరాధిస్తూ అక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ విధంగా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ అందులో లీనమైంది. ఇంతలో ఒక దివ్యమైన తేజస్సు ఆ శివలింగం నుండి ఉద్భవించి ఆ మందిరమంతా కమ్మివేసి తదాదిగా ఆ తేజస్సు చంద్రమణిదేవి శరీరంలో ప్రవేశించింది. పాటు చెందింది చంద్రమణిదేవి. ఏం జరుగుతోందో తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో ఆమె తెలివి తప్పి పడిపోతుంది. అప్పుడు ఆమె భర్త క్షుదీరాముడు గయాక్షేత్రం యాత్రకు వెళ్ళి ఉంటారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ చంద్రమణిదేవి ఇలా పడిపోయిందో ఆమెకు సన్నిహితంగా ఉండే ధని అనే వనిత ఆమెకు శుశ్రూషలు చేసి ఆమెకు సపర్యలన్నీ చేసి ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ గయాక్షేత్రంలో క్షుదీరాముడు స్వప్నంలో ఆయనకి ఆ గదాధర విష్ణు స్వప్నంలో సాక్షాత్కరించి నేను నీ ఇంట శిశువుగా జన్మిస్తాను అని చెప్తారు. అతనికి కూడా ఏమీ అర్థం కాదు. అయినా యాత్ర ముగించుకుని ఆయన కామార్పుకూరు తిరిగి వచ్చాడు. ఇక్కడ చంద్రమణిదేవి గర్భం దాల్చి ఒక దివ్యమైన ఏవో స్వప్నాలు కంటూ ఉంది, ఏవో దృశ్యాలు చూస్తూ ఉంది. ఇవన్నీ విన్న క్షుదీరాముడు తప్పనిసరిగా తమ ఇంట ఒక దివ్యమైన శిశువు జన్మిస్తాడు అని ఒక నమ్మకంలోకి ఆయన వచ్చారు. ఆ సమయం కూడా రానే వచ్చింది. శుక్లపక్షం ద్వితీయంలో పాల్గొన మాసంలో బుధవారం తెల్లవారుజామున చంద్రమణిదేవి మగ శిశువుకు జన్మనిచ్చాడు. అయితే అప్పుడు పాపం ప్రసవ వేదనతో అలసిపోయిన చంద్రమణిదేవి ఆదమరిచి నిద్రపోతుంది. కానీ పుట్టిన శిశువు తన ఉనికిని తెలియజేస్తూ కేర్న నేడుస్తుంటారు కదా చిన్నపిల్లలు. ఎప్పుడైతే ఏడుపు విందో ధనిమాత పరుగు పరుగున వచ్చి
ఆ చీకటిలో ఆ గదిలో ఆ ఒక దీపం పట్టుకొని ఆ గదంతా కలయి తిరుగుతూ బిడ్డ కోసం వెతుకుతూ ఉంది. ఎక్కడ జన్మించిన బిడ్డ? ఆమె ఎవరిని చూస్తుంది? పుష్పోధూళిత దేహాయ పవచక్ర వినాశకాయ. ఎక్కడ జన్మించిన శిశువు? ఆమె ఎవరిని చూస్తుంది? పుష్పోధూళిత దేహాయ పవచక్ర వినాశకాయ పవాయ శివాయ పరమేశ్వరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. సద్యోజాతుడు అంటే అప్పుడే పుట్టిన ఆ శిశువు దొర్లుకుంటూ వెళ్ళిపోయి పక్కనే ఉన్న దారిగుంటలో పడిపోతారు. ఈ ధనిమాత వెతుకుతా ఉంది, దీపం పట్టుకొని గదంతా తిరుగుతోంది శిశువు ఎక్కడా అని. ఆయన ఆ దాలిగుంటలో పడిపోయి ఉన్నాడు. ఒళ్ళంతా, అందులో ఉన్న బూడిద ఒళ్ళంతా అంటుకొని ఉంది. అప్పుడు తెల్లగా పొడవుగా పస్మాంగ రంజితుడైన ఆ శిశువు ఆ ధనిమాతకు సాక్షాత్తు శివుడుగానే దర్శనమిచ్చాడు. ఆ ధనిమాత గబగబా శిశువుని తీసుకువెళ్ళి స్నానం చేయించి ఆ వారందరినీ పిలిచి ఆ శిశువుని చూపిస్తుంది. చంద్రకాంతిని పోలిన వర్చస్సుతో శోభిస్తున్న ఆ శిశువును చూసి వారందరూ ఎంతో ఎంతో ఆనందపడిపోతారు. ఈ వార్త ఇరుగు పొరుగు వారందరికీ కూడా తెలుస్తుంది. అయితే క్షుదీరాముడు ఆ ముద్దులొలికే శిశువుకు తను గయాక్షేత్రంలో స్వప్నంలో కన్నా ఆ స్వప్నాన్ని గుర్తు తెచ్చుకుని గదాధరుడు అని నామకరణం చేస్తాడు. అలా ముద్దులొలికే ఈ చిన్న గదాయి తన ఆటలతో పాటలతో మొత్తం ఆ కామార్పకూరిని మరొక బృందావనంగా చేసేస్తున్నాడు. అంతేకాదు తన ఆటలతో పాటలతో పెద్దలందరూ మురిసిపోతున్నారు. ఈ విధంగా మన గదాయి 7-8 సంవత్సరాల పిల్లవాడయ్యాడు. ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, ఇదిగో ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. మామిడితో పులే అయోధ్య ఆయను, మామిడితో పులే అయోధ్య ఆయను, సకులందరితో కూడి రామాయణ మాడెను, సకులందరితో కూడి రామాయణ మాడెను. కుమరిసాలను చేరి చిన్ని చిన్ని చేతులతో, కుమరిసాలను చేరి చిన్ని చిన్ని చేతులతో చేసెను ఎన్నెన్నో దేవతా ప్రతిమలను, చేసెను ఎన్నెన్నో దేవతా మూర్తులను. ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, మరి మరి వినరండి రామకృష్ణుల దివ్య కథ. మన రామకృష్ణుడు 7-8 సంవత్సరాల బాలుడయ్యాడు. అయితే చిన్నప్పటి నుంచి మన గదాయికి మట్టితో బొమ్మలు చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని ఆ పక్కనే ఉన్న కుమ్మరివారి ఇండ్లకు వెళ్ళి ఆ మట్టితోటి దేవీ దేవతల ప్రతిమలను తయారు చేసి వాటికి రంగులు అద్దేవాడట. అతను చేసిన ఆ బొమ్మలు ఎంతో దివ్యత్వంతో ఓలలాడేవట. అంతేకాదు ఆ కామార్పకూరులో మాణిక్యారాం అనే ఒక వ్యక్తికి ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటని మన గదాయి స్నేహ బృందం అందరూ కలిసి దానిని వారి నాటక రంగస్థలంగా మార్చేసుకున్నారు. వారి ఇష్టం ఆటలు పాటలు, రామాయణాలు భారతాలు ఈ విధంగా అన్ని పాడుకుంటూ చేసుకుంటూ ఉంటే వాటన్నిటికీ కూడా కథానాయకుడు మన గదాధరుడే. ఇంతేకాకుండా సత్యాన్వేషైన మన గదాధరుడు
ఆకర్పకూరు మీదుగా పూరి క్షేత్రానికి వెళ్ళే భక్త బృందం అతనిని ఆకర్షిస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఆ సాధువులు నివసించే చోటుకు వెళ్ళి వారికి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండేవాడు. వారు కూడా మన గదాయిని సంతోషంగా ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఇలా ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. మరి సత్యమే ధర్మమని మరి మరి చాటెను, కని మాయి చేత తాబటుడై గైకొన భిక్ష కొంగల బారును నింగిని చూడగనే, కొంగల బారును నింగిని చూడగనే బాహ్యముని మరచిపోయే భావ పారవస్యముతో, బాహ్యముని మరచిపోయే భావ పారవస్యముతో ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. చిన్నప్పటి నుంచి గదాయి సత్యసంధుడు. చిన్నతనం నుంచి గదాయిని పుత్రవాత్సల్యంతో పెంచుతున్న ధనిమాత ఒకరోజు అడుగుతుంది గదాయిని, తండ్రి నీ ఉపనయన సమయంలో నా నుండి భిక్షను స్వీకరిస్తావా అని అడుగుతుంది. అడిగితే సరేనంటారు మన గదాయి, అలాగే స్వీకరిస్తాను అంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. ఏమిటంటే భాగవతంలో కృష్ణుని రూపలావణ్యాలకు మురిసిపోయిన ఒక పండ్లు అమ్ముకునే వనిత ఆమె బుట్టలో ఉన్న పళ్ళన్నీ కృష్ణుడి చేతిలో పెట్టేసి బుట్ట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుట్టను చూసుకుంటే ఆ బుట్ట నిండా రత్నమాణిక్యాలు నిండి ఉన్నాయట. ఎంతమంది అయాచితులను ఆ భగవానుడు కటాక్షించాడు. మరి ఇక యాచితుల సంగతి మరి అడిగింది కదా, నా నుంచి భిక్షను స్వీకరిస్తావా అని అడిగింది కదా, యాచించింది కదా. అప్పుడు మరి ఈమె సంగతి ఏమిటి? అందుకే మన గదాధరుడు కుల కట్టుబాటు తీసి ఆ సాంఘిక ధర్మాలన్నీ ఉల్లంఘించి పట్టుబట్టి తన ఉపనయన సమయంలో సత్యవాక్ పరిపాలనే ఇదే ధర్మమని ధనిమాత చేత భిక్షను స్వీకరిస్తారు మన గదాయి. అలా తన మాటను నిలబెట్టుకున్నారు. నేను నీ నుంచి భిక్షను స్వీకరిస్తాను అని చెప్పారు, అలాగే స్వీకరించారు. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు మన గదాయి ఇన్ని మరమరాలు గుడ్డలో పోసుకుని పొలాల గట్లమ్మడి తింటూ పెడుతున్నారు. పెడుతుంటే హఠాత్తుగా మేఘం, ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని నల్లగా నీలంగా అయిపోయినాయి అన్నమాట. అయితే ఆ పొలాల గుండా నడుచుకుంటూ ఆ మేఘాలు చూసుకుంటూ వెడుతున్నారు మన గదాయి. ఇంతలో ఒక తెల్లటి కొంగలు బారులు తీసి అలా వెడుతున్నాయి ఆకాశంలో. అప్పుడు ఆకాశం వైపు చూసిన గదాయి చుట్టూ సస్యశ్యామలంగా పచ్చగా కనిపిస్తున్న పొలాలు, పైన నీలి ఆకాశం, ఆ పైన మేఘాలు, ఆ మేఘాల మీద బారులు తీరి పెడుతున్న కొంగలు. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి గదాయి అలౌకిక ఆనందానికి లోనైపోయి భావ పారవస్యం పొంది స్పృహ తప్పి పడిపోతాడు. ఇది మొట్టమొదటి భావ పారవస్య స్థితి మన గదాయి. ఇక రెండవది చెప్పుకుంటే విశాలాక్షి నామము విని తాదాత్మ్యము చెందెనండి. అక్కడ ఆ ఊరికి దగ్గరలో ఒక గ్రామం ఉంది. అక్కడ విశాలాక్షి మాత దేవత. ఆ దేవతను చూడడానికై ఆ ఊరి ప్రజలందరూ వెడుతున్నారు. వారితో పాటు గదాయిని కూడా వనితలందరూ వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నారన్నమాట. విశాలాక్షి నామము విని తాదాత్మ్యము చెందెనండి, శివ వేషధారణలో తానే శివుడాయనండి. శివ వేషధారణలో తానే శివుడాయనండి. వచ్చిన జనులను భగవదోన్ముఖుల చేసి, వచ్చిన జనులను భగవదోన్ముఖుల చేసి రేయంతా తాను శివచానములో మునిగే, రేయంతా తాను శివచానములో మునిగే. ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. రెండవ భావ పారవస్య స్థితి. విశాలాక్షిని చూడటానికి ఆ ఊరి వనితలందరూ కలిసి మన గదాయిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. దారిలో వారు ఆ విశాలాక్షి నామాన్ని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ భక్తి గీతాలతో వెళ్తున్నారు. ఏ విధంగా వెళ్తున్నారు?
జగదంబ విశాలాక్షి మాత జై జగదంబ విశాలాక్షి మాత జై జగదంబ విశాలాక్షి మాత కరుణించరావమ్మ ఓ జనని మమ్ము కరుణించరావమ్మ ఓ జనని జనని విశాలాక్షి మాత జై జగ జనని విశాలాక్షి మాత కరుణించరావమ్మ ఓ జనని మమ్ము కరుణించరావమ్మ ఓ జనని మమ్ము కరుణించరావమ్మ ఓ జనని అంబవు నీవమ్మ జగదాంబవు నీవమ్మ అంబవు నీవమ్మ జగదాంబవు నీవమ్మ మమ్మేలు తల్లివి నీవేనమ్మా మమ్మేలు తల్లివి నీవేనమ్మా మమ్మేలు తల్లివి నీవేనమ్మా జగములు పాలించే జగన్మాత నీవమ్మా జగముల పాలించే జగన్మాత నీవమ్మా మాయిల వేలుపు నీవేనమ్మా మాయిల వేలుపు నీవేనమ్మా అమ్మా నీవేనమ్మా అమ్మా నీవేనమ్మా జై జగదంబ విశాలాక్షి మాత జై జగదంబ విశాలాక్షి మాత కరుణించరావమ్మ కరుణించరావమ్మ జగదంబ విశాలాక్షి మాత జగదంబ విశాలాక్షి మాత విశాలాక్షి మాత విశాలాక్షి మాత ఈ విధంగా విశాలాక్షి నామాన్ని భక్తి గీతాలతో వారు పాడుకుంటూ పెడుతుంటే ఎప్పుడైతే విశాలాక్షి నామం చెవులో పడిందో మన గదాయి దివ్య పారవస్య స్థితిలోకి వెళ్ళిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు. ఎప్పటికో కానీ తెలివి రాలేదు. అయితే అక్కడ వారితో పాటు వెడుతున్న వనితలందరూ కలిసి అతని చెవి దగ్గర ఆ విశాలాక్షి నామాన్ని బిగ్గరగా ఉచ్చరించాక అప్పుడు మరల ఈ ప్రపంచంలోకి ఈ తెలివిలోకి వస్తారనమాట. అలా ఇది ఒక రెండవసారి భావ పారవస్య స్థితి. ఇలాగే ఇంకోసారి కూడా జరిగింది. ఆ రోజు శివరాత్రి పర్వదినం. ఆ రోజు మన గదాయి కూడా ఉపవాస దీక్షలోనే ఉన్నారు. అయితే ఆ ఊరిలో ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఊరి వారందరూ. అయితే ఇలాగే ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇది యథార్థంగా జరిగింది. ఒక ఉత్సవ సమయంలో నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఒక ఊరిలో. అయితే ఆ నాటక ప్రదర్శనకి కురుక్షేత్ర నాటకం, కృష్ణుడు సుయోధనుడు అర్జునుడు. కృష్ణుడు దగ్గరికి సుయోధనుడు అర్జునుడు కలిపి వచ్చి ఈ జరగబోయే సంగ్రామానికి సహాయం కావాలి అని అర్థించడానికి వస్తారు. అది జరగవలసిన అదనమాట ఆ నాటకం. అయితే ఆ రోజు ఆ నాటకంలో కృష్ణుడు పాత్ర వేసి ఆయన మానేశారు. రాలా. ఏం చేయాలి? ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేద్దాం, నాటకం ఎలాగా అని అనుకుంటున్నప్పుడు ఆ ఊరికి పక్క గ్రామంలో ఒక హరిదాస్ గారు హరికథ చెప్తున్నారు. భారతం పూర్వకాలంలో అలాగే చెప్తుండారు. వారం రోజులు రామాయణాలు భారతాలు చెప్పడం, ఊరి వారందరూ హరిదాస్ గారిని ఆర్థికంగా ప్రోత్సహించి సన్మానించి పంపించడం ఇవి గత కాలంలో జరిగేవి. అలాగే పక్క ఊళ్ళో ఈ హరికథ కార్యక్రమం ఒక దాసు గారు చెప్తున్నారు. ఈ ఊరి వారందరూ అక్కడికి వెళ్ళి, దాసు గారు ఈరోజు మా నాటకంలో మీరు కృష్ణుడు వేషం వేయాలి అని అడిగారు. మీకు భారత కథ చెప్తున్నారు కదా, ఆ కృష్ణుడు వేసే పద్యాలవన్నీ మీకు తెలుస్తాయి కదా, మీరు చెప్పండి అని. సరే అలాగే అన్నారు. వచ్చారు. వేదిక మీద కృష్ణుడు కపట నిద్ర నటిస్తూ పడుకున్నాడు. సుయోధనుడు శిరస్సు వైపున కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు పాత్రధారి. ఈ అర్జునుడి పాత్రలో నటించవలసిన ఆ పద్యాలు పాటలు అన్నీ పాడేశారు. అయినా కృష్ణుడు లేవడం లేదు. ఏం చేయాలి? ఎలా? ఆయన లేచి పాడిపోతే నాటకం జరగదు కదా, ముందుకు వెళ్ళదు కదా. ఏం చేయాలి అన్నప్పుడు అర్జునుడు పాత్ర వేసి ఆయన అనుకున్నాడు, నేను ఎలాగూ
అర్జునుడిగా నటిస్తున్నాను కనుక కృష్ణుని దేవుడిగానే ఆరాధిస్తాను కనుక కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కాళ్ళ మీద తిడితే వెలుకొచ్చి లేస్తాడేమో అనుకొని అక్కడికి వెళ్ళి బావా కృష్ణ అని కాళ్ళ మీద చేయిబెట్టి పెడతాడు. వెళ్ళేటప్పటికి హరిదాస్ గారు కదా పాపం, ఆయనకు వారం రోజుల నుంచి కథ చెప్తున్నాడు అక్కడ. ఆయనకి సరిగా నిద్ర లేక ఈ చల్లటి గాలి వేదిక మీద పడుకునేటప్పటికి కునుకు పట్టేసి నిద్రపోయాడు. ఎప్పుడైతే చెయ్యి వేశాడు తుళ్ళిపడి లేచిపోయాడు. ఆయన లేచిపోయి హరిల రంగ హరి హరిల రంగ హరి వైకుంఠవాస హరి జయ శ్రీమద్రమారమణ చూసారా, అది కూడా భగవన్నామే. కాకపోతే అక్కడున్న ఆ పరిస్థితికి అనుగుణంగా అలా ఆయన హరిదాస్ గారు కదా, హరిదాసులకి ఏంటంటే వచ్చిన ప్రేక్షకుల చేత కూడా గోవింద కొట్టించడం, లేదంటే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పించడం వాళ్ళకి అలవాటు. ఆ అలవాటు చొప్పున పాపం ఆ కథలో ఆయన నిద్రలో నుంచి లేచాడు తుళ్ళిపడి. ఏం చెప్పాలో తెలియలేదు, గబగబా గుర్తుకు రాలేదు. హరికథే చెప్తున్నాను అనుకున్నారు వేదిక మీద అనుకొని జై శ్రీమద్రమారమణ గోవిందో నాటకం రసాభాస అయిపోయింది. అలాగే ఇక్కడ మన నాటకంలో కూడా ఈ శివరాత్రి పర్వదినాన ఇక్కడ కామాపకూరులో ఏర్పాటు చేసిన ఈ నాటకంలో కూడా శివపాత్రధారి రాల. ఏ కారణం చేతో తెలియదు. సరే, ఊరి వారందరూ కలిసి ఏం చేస్తారంటే మన గదాయి దగ్గరికి వెళ్తారు. గదాయి దగ్గరికి వెళ్ళి అంటారు కదా, గదాయి మరి నువ్వు పాటలు పాడతావు, రామాయణం చదువుతావు, భారతం చదువుతావు, ఇవన్నీ చెప్తావు కదా, మరి ఈరోజు శివుడు వేషం నువ్వు వేసేయి అని మొత్తానికి ఒప్పిస్తారు. సరే అంటాడు. అన్న గదాయి శివుడిగా అలంకరించుకున్నాడు. అయితే శివ పాత్రధారణలో ఆ శివుడుగా ఉన్న మన గదాయిని వేదిక మీదకి వచ్చేటప్పుడు శివుడి దగ్గర ఉండే ప్రమద గణాలు శివుడుగా ఉన్న శివుడిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఏ విధంగా? స్వాగతం నటేంద్ర చంద్రమౌళి భుజగ భూషణ, స్వాగతం నటేంద్ర చంద్రమౌళి భుజగ భూషణ, స్వాగతం త్రిశూలట మరుకాది శస్త్ర చాలన, స్వాగతం నటేంద్ర చంద్రమౌళి భుజగ భూషణ, స్వాగతం త్రిశూలట మరుకాది శస్త్ర చాలన, స్వాగతం గణాధినాథ రుద్ర భావ ప్రేరణ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, స్వాగతం గణాధినాథ రుద్ర భావ ప్రేరణ, స్వాగతం భూమేంద్ర మంగళ కారణ, స్వాగతం భూమేంద్ర మంగళ కారణ, స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతం. ఇలా శివపాత్రధారి గదాధరుడే గాని ఆ శివుడిగా ఉన్న మన గదాధరుణ్ణి శివుడిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ ప్రమదగణాలు ఎప్పుడైతే ఈ శివ స్తోత్రం చేస్తూ అతన్ని ఆహ్వానించారో అంతే శివవేషంలో వచ్చాడు, శివుడుగా నిలబడ్డాడు. అంతే ఆ శివభావంలో లీనమైపోయాడు. తానే శివుడేమో అనుకున్నంతగా ఆ శివభావంలో లీనమైపోయి అలా గుండిపోయాడు. పాపం వచ్చిన ప్రేక్షకులంతా భావ పారవస్య స్థితిలో వాళ్ళు కూడా శివరాత్రి రోజున మేము ఆ మహాశివుణ్ణే దర్శనం చేసుకున్నామేమో అన్న భావన మనసులో పెట్టుకుని వాళ్ళందరూ వీళ్లకు ఆనందంతో తరలి వెళ్ళారు. ఇలా మన గదాధరుడి చిన్ని మనస్సు ప్రతి చిన్న విషయానికి కూడా స్పందిస్తూ దివ్య పారవస్యంలోకి అడుగడుగున ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ భావ పారవస్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు మన గదాధరుడు. అయితే ఆట పాటలతో ఇలా స్నేహ బృందంతో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేయటం అంటే అని అనిపించినప్పటికీ మన గదాధరుడు చాలా సూక్ష్మగ్రాహి. ఒకసారి లాహాల కుటుంబంలో
పండిత గోష్ఠి జరుగుతుంది. పండితులందరూ కలిసి వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఒక సమస్య గురించి. ఎప్పటికీ ఆ సమస్య తగ్గడం లేదు. అయితే మన గదాయి తన స్నేహ బృందంతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఈ వెళ్ళిన పిల్లలందరూ అక్కడ వాదించుకుంటున్నారు కదా పండితులు. ఒక పండితుడేమో ఏదైనా సమస్య వస్తే కాదు 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 అంటాడు. ఒక పండితుడేమో అవును అవును అంటాడు. ఈ హావభావాలతోటి వారి శిఖలు ఊగుతున్నాయి పిలకలు. అవి చూసి ఈ పిల్లలందరూ తుళ్ళి పడుతూ కేరింతలు కొడుతూ ఆటలాడుతున్నారు. అయితే మన గదాయి వారి మధ్యలోకి వెళ్ళి కూర్చుని నిశ్చితంగా ఆ సమస్యని విన్నాడు. ఎప్పటికీ ఆ విషమ సమస్య తీరడలేదు. అప్పుడు ఎంత విన్న గదాయి వినయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, ఆ సమస్యను పరిష్కరించి ఇదే కదా ఇదే కదా ఇదే కదా అని ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడు నిజంగా ఆ పండితులంతా కూడా ఆ సమస్యను పరిష్కరించిన గదాధరుని చూసి ఆనందపడిపోయి ఎంతో సంతోషంతో మన గదాధరుని ఆశీర్వదిస్తారు. ఇలా సరే, ఇంకొకసారి మన గదాధరుడు మగువలు అందరికీ గదాధరుడే గురువండి, మగువలు అందరికీ గదాధరుడే గురువండి, మగువల కంటి నేరు తాను చూడలేడండి, మగువల కంటి నేరు తాను చూడలేడండి, చిటిక వేసి క్షణములో తానే నవ్వించునండి, చిటిక వేసి క్షణములో తానే నవ్వించునండి, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. నారి వేషము దాచి పాయన్ను మోసగించి, నారి వేషము దాచి పాయన్ను మోసగించి, అంతఃపురమున చేరి మగువలతో ఎంతో, ఇది గదాధరుడి గురించి ఎంత చెప్పుకున్నా మనం ఇంకా తనివి తీరదు. ఆయన ఆడవారు కంటినీరు పెడితే ఎప్పుడు చూసేవాడు కాదట. ఆయన మన గదాధరుడే గురువు కదా అక్కడ అందరికీ. ఒకరోజు దుర్గాదాస్ పైన అతను ఎంతో బడాయి కబుర్లు చెప్పేవాడట. మా స్త్రీలు ఎవ్వరికీ కనబడరు, ఘోష పాటిస్తారు అని. అయితే సీతారాం పైన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో వారు కూడా పరదా పాటించినప్పటికీ మన గదాయి ఆ ఇంట్లోకి వెళ్ళటం, పురాణాలు సాహిత్యం వాళ్ళకి చెప్పటం ఇలా జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు ఆ దుర్గాదాసు ఎంతో బడాయిగా చెప్తాడు, మా ఇంట్లో వాళ్ళు ఎవరూ రారని. అక్కడే ఉన్న మన గదాయి అంటారు కదా, ఇదిగో చూడు, నేను కనుక తలుచుకున్నానంటే మీ అంతఃపురంలోకి వెళ్ళటమే కాదు, మీ ఆడవాళ్ళందరితోనూ మాట్లాడి మరీ నేను బయటకు వస్తానని చెప్తాడు. ఆ చిన్నపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు కదా అని ఊరుకుంటూ పోతాడు. కానీ కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక వనిత మొతక చీర కట్టుకొని, కాళ్ళకు కడియాలు పెట్టుకుని, తల మీద ముసుగు వేసుకుని, చంకలో బుట్ట పెట్టుకుని ఉయ్యారంగా నడుచుకుంటూ దుర్గాదాస్ ఇంటికి వస్తుంది. వచ్చి దుర్గాదాస్ అంటుంది కదా, అయ్యా నేను నూలు అమ్ముకునే స్త్రీని, సంతకు వచ్చాను, నాతో వచ్చిన స్నేహితులంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరి ఒంటరి ఆడదాని కదా, మరి నేను వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, ఈ రాత్రికి మీ ఇంటిలో నాకు కొంచెం ఆశ్రయం ఇస్తారా, తెల్లవారి వెళ్ళిపోతాను అన్నాడు. అడిగితే ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వాటన్నిటికీ సమాధానం చెప్తే ఆమె చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది సరే లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని పంపిస్తాడు. ఈ లోపలికి వెళ్ళిన వనిత అంతఃపురంలోకి వెళ్ళటమే కాదు, ఆ స్త్రీలందరితో ముచ్చట్లు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ వారు వంట చేసే వంటలు చూస్తుంది, గదులన్నీ పరికిస్తుంది, అన్నీ చూసి వారితో ఎంతో తీయగా మాట్లాడుతూ అక్కడ ఉంటుంది. ఈలోపు మధ్యాహ్నం అనంగా ఆటలకు వెళ్ళిన గదా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. రాకపోయేటప్పటికి అన్నగారు దీపం పట్టుకుని, గదాయ్ ఓ గదాయ్ ఎక్కడున్నావయ్యా అనుకుంటూ వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడైతే అన్నగారి ఆ పిలుపు విన్నాడో గబగబా ఇంట్లో నుంచి పరిగెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. అప్పటి వరకు అతనితో మాట్లాడుతున్న ఆ స్త్రీలందరూ ఏమిటి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నది గదాయా అని
ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడు మన గదాధరుడు చెప్తాడు కదా, స్త్రీలకు భగవద్భక్తి, సత్శీలము అవి రెండే రక్షిస్తాయి స్త్రీలకు. అంతేగాని ఈ పరదాలు ఇవన్నీ ఏవి కాదు. ఎప్పుడైనా స్త్రీకి కావాల్సినది ఒక భగవద్భక్తి, సత్శీలము అవి రెండే రక్షణ కల్పిస్తాయని చెప్తాడనమాట. అలా చెప్పి అన్నగారితో కలిసి అదే నూలమ్ముకునే స్త్రీ వేషంలో ఉన్నాడు కదా, ఆ వేషంతోనే పరిగెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు మన గదాధరుడు. ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్లకు కుటుంబ దారిద్ర్య బాధను తట్టుకోలేక అన్న రామ్కుమారు కలకత్తాలో ఒక పాఠశాలను ప్రారంభిస్తాడు. అయితే గదాధరుడికి చదువు పట్ల ఇష్టం లేదని తెలుసుకుని ఏదో రకంగా తనకి బుద్ధి మార్చి చదువుకునేలాగా చెయ్యాలన్న ఉద్దేశం ఒకటి, తనకు చేదోడు వాదోడుగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ఒకటి, ఆ గదాధరుని కూడా తమ్ముడిని తనతో పాటు కలకత్తాకి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత గదాయి వెళ్ళగానే సరే నెమ్మదిగా చెప్పొచ్చులే తమ్ముడికని ఒక 2-3 ఇళ్లలో పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు మన అన్నగారు. అయితే మన గదాయి ఆ పూజా కార్యక్రమాల్లో పూజలు చేస్తూ, ఆ దేవీ దేవతలకు మాలలు తయారు చేస్తూ, భక్తి గీతాలు పాడుతూ అక్కడ వారందరినీ ముగ్ధులను చేసేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే కలకత్తాలో తాను ఉన్న ఆ ప్రదేశాన్ని కూడా ఒక కామార్పుకూరుగా మార్చేశాడు మన గదాయి. అటువంటి పరిస్థితుల్లో మన గదాయి సరే ఒకరోజు ఇవన్నీ విని అన్నగారు అంటాడు, ఏమైనా సరే తప్పనిసరిగా చదువుకొని తీరాలి అని నిర్ణయిస్తాడు. అప్పుడు గదాయి అంటాడు కదా, అన్న చదువుకోవటం వల్ల సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చు, కానీ నేను ఆనందకరమైన భగవల్లాభాన్ని కోరుకుంటున్నాను, నాకు ఈ పొట్టపూటి చదువులు వద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు మన గదాయి. హతాశుడైపోయాడు. ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇక అతనికి ఇంకా కొన్ని పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇక ఆ కార్యక్రమాలకి అతన్ని నియోగించడంలో చేశాడు. ఈ విధంగా అన్నగారైన ఆ రామ్ కుమార్ సహాయంతో మన గదాయి యువగదాయి అయ్యాడు. అయిన తర్వాత అతను అమ్మ కాళీమాత దేవాలయంలో అర్చకుడిగా నియమితుడయ్యాడు అన్నగారి సహాయంతో. ఇది ఇంతవరకు. అప్పుడు ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, మరి మరి వినరండి రామకృష్ణుల దివ్య కథ. పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, పుణ్యాత్ములారవో ధర్మాత్ములారా, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ, ఇదిగో వినరండి రామకృష్ణుల దివ్య కథ. చిన్నప్పటి నుంచి గదాయిలో సత్యసంధత, సమయపాలన, తర్వాత త్యాగధనుడు, ఇంకా నలుగురికి ఆనందాన్ని పంచి ఇచ్చే, అందరూ నలుగురు ఆనందంగా ఉండాలని కోరుకోవటం, స్త్రీ జనోద్ధరణ, గురుభావం, భగవద్భక్తి ఇవన్నీ చిన్నప్పటి నుంచి గదాయిలో మిళితమై ఉండేవి. అటువంటి గుణాలన్నీ కూడా మనం చెప్పుకోవటానికి ఈవేళ మనకు శ్రీ భగవాన్ శ్రీరామకృష్ణుల వారు మనకు అవకాశం ఇచ్చినందుకు ఆ భగవాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదిగో మన రామకృష్ణుల వారు వచ్చేశారు. రామకృష్ణుడు వచ్చేనురా మన ముందునకు, రామకృష్ణుడు వచ్చేనురా, మన ముందునకు రామకృష్ణుడు వచ్చేనురా, రామకృష్ణుడు వచ్చేనురా. భక్తి జ్ఞాన సంపదలు భద్రముగా మూట కట్టి, భక్తి జ్ఞాన సంపదలు భద్రముగా మూట కట్టి, భద్రముగా మూట కట్టి, భక్తి జ్ఞాన సంపదలు భద్రముగా మూట కట్టి, భద్రముగా మూట కట్టి, భక్తులందరకు తాను పంచి పెట్టవచ్చు,
చదువు నేర్వనన్నాడట మన రామకృష్ణుడు, చదువు నేర్వనన్నాడట, చదువు నేర్వనన్నాడట మన రామకృష్ణుడు, చదువు నేర్వనన్నాడట. పొటకుటి విద్యుత్ బ్రహ్మ విద్య నేర్చి, పొటకుటి విద్యుత్తని బ్రహ్మ విద్య నేర్చి, పొటకుటి విద్యుత్తని బ్రహ్మ విద్య నేర్చి, ఆనందమూర్తి అయి ఆనందమూర్తి అయి ఆనందమూర్తి అయి అమ్మనే కృష్ణ బాల్య కథను మనం నేర్చుకుంటాం. ఇక పైన మళ్ళీ మా మాతాజీలందరూ అనుమతిస్తే తర్వాత కథ కూడా వారు తయారు చేసి మాకు అందిస్తే నేను మళ్ళీ మీ అందరి ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని ముందుగా కోరుకుంటున్నాను. మా పెద్ద మాతాజీ ఆశీస్సులు ఉంటే అన్నీ జరుగుతాయి, అది నేను కోరుకుంటాను. ఇప్పుడు హారతి జయ హారతి, హారతి జయ హారతి, జగతాత్రి హారతి, హారతి జయ హారతి, జగతాత్రి హారతి, హారతి జయ హారతి. శ్రీరాంబాటి శారదాంబ దక్షిణేశ్వర కాళికాంబ, శ్రీరాంబాటి శారదాంబ దక్షిణేశ్వర కాళికాంబ, కామర్పకూరు శీతల దేవికి, కామర్పకూరు శీతల దేవికి, జగతాత్రి హారతి, జగతాత్రి హారతి, హారతి జయ హారతి, హారతి జయ హారతి, హారతి జయ హారతి. శ్యామ సుందరి ప్రియ పుత్రిక శారదాంబకు హారతి, శారదాంబకు హారతి. రామకృష్ణులకి పూజలందిన షోడశి మాతకు, రామకృష్ణులకి పూజలందిన షోడశి మాతకు హారతి, హారతి జయ హారతి, హారతి జయ హారతి, జగదాత్రికి హారతి, హారతి జయ హారతి. రామకృష్ణ గురుదేవులకు హారతి జయ